యూపీఎస్సీ 2025, 26, 27 ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అసలు జిఎస్ మెయిన్స్ పేపర్ 3లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి బుక్స్ చదవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రిఫరెన్స్ బుక్స్, అలాగే అంటే స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్. సో జిఎస్ మెయిన్స్ 3లో మనకు ఉన్నటువంటి కాంపనెంట్స్ ఏంటంటే టెక్నాలజీ పార్ట్ ఉంది. అంటే మనకి ప్రిలిమ్స్లోనేమో జనరల్ సైన్స్ అంటాం, అండ్ మెయిన్స్లోనేమో టెక్నాలజీ అని పెట్టారు. సో రెండు కలిపి సైన్స్ అండ్ టెక్నాలజీగా పరిగణించి కంబైన్డ్గానే ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్, జనరల్గా ఇండియన్ ఎకానమీ అంటాం, ఆర్ జస్ట్ ఎకానమీ అంటారు. ప్రిలిమ్స్లోనూ ఉంది, మెయిన్స్లోనూ ఉంది. బయోడైవర్సిటీ, ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటికి ఉపయోగపడేది. ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇది ఎక్స్క్లూజివ్గా మెయిన్స్లో చెప్పినటువంటి ఒక 50 మార్క్స్ క్వశ్చన్స్ ఉండేటటువంటి పోర్షన్. అయితే 2024 ప్రిలిమ్స్లో మీకు ఈవెన్ ఒక 5 క్వశ్చన్స్ వరకు సెక్యూరిటీ రిలేటెడ్గా అడిగారు. అండ్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది జనరల్గా జాగ్రఫీలో పార్ట్గా చదువుతుంటారు, బట్ ఎక్స్క్లూజివ్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక పార్ట్ పెట్టారు దీంట్లో కూడా. సో వీటికి ఎలాంటి బుక్స్ చదవాలి? సో స్టాండర్డ్ బుక్స్ అయితే ఈ పేపర్ 3 కోసం ఎస్ఎన్టీకి రవి పి అగ్రహారి రాసినటువంటి టాటా మెగ్రహిల్లో పబ్లిష్ చేసినటువంటి పుస్తకం సైన్స్ అండ్ టెక్నాలజీ, రవి పి అగ్రహారి. ఇండియన్ ఎకానమీ కోసం సంజీవ్ వర్మ బుక్ చదవండి. ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ఖుల్లర్, ఈ ఖుల్లర్ యాక్చువల్గా హీ ఈజ్ నోన్ ఫర్ హిజ్ జాగ్రఫీ బుక్. సో దీనికి ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం కూడా ఈ బుక్ రాశారు. జేఎస్సిఎస్ రావు కూడా ఇందులో ఒక కో రైటర్. అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, అశోక్ కుమార్ అండ్ విపుల్ అనికాంత్. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి కలిపి ఒకటే బుక్ ఉంది, అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీకి ఒక ప్రత్యేకంగా ఒక బుక్ పెట్టారు. ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ ఏమేమి పుస్తకాలు ఉన్నాయి? క్లాస్ 6, 7, 8, 9th and 10th సైన్స్, జనరల్ సైన్స్ పేరుతో ఉంటుంది. అలాగే క్లాస్ 11th కెమిస్ట్రీలో యూనిట్ 14, బయాలజీలో యూనిట్ 4 and 5 చదవాలి. క్లాస్ 12th కెమిస్ట్రీలో యూనిట్ 16, బయాలజీలో 8, 9 and 10 ఇవి చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎన్సీఆర్టీకి రిలవెన్స్ అనేది ఎన్సీఆర్టీలో ఈ థర్డ్ పేపర్కి చాలా తక్కువగానే ఉంది. ఎన్వైరన్మెంట్కి సంబంధించి సైన్స్కి సంబంధించిన 12th క్లాస్ బుక్లు బయాలజీలో లాస్ట్ 4 చాప్టర్స్, అంటే 13, 14, 15, 16 ఈ 4 చాప్టర్లు చదివితే చాలు. ఇంకా ఎకానమీ విషయంలో ఒక 5 బుక్స్ చదవాలి. అంటే క్లాస్ 9th, 10th, 11th, 12th. సో ఈ 4 క్లాసుల్లో, అంటే 12th క్లాసులో 2 బుక్స్ ఉన్నాయి. 9th క్లాస్లో ఎకనామిక్స్ అనే పేరుతో ఉంది. 10th క్లాస్లో అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఉంది. తర్వాత 11th క్లాస్లో ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంది. ఇది డైరెక్ట్గా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద ఉంటాయి. తర్వాత 12th క్లాస్లో ఇంట్రడక్టరీ మైక్రో ఎకనామిక్స్. అంటే ఈ మైక్రో ఎకనామిక్స్ ఎందుకు చదవాలంటే ఈ మధ్యకాలంలో మీరు ఈవెన్ 2024 పేపర్ చూసిన ప్రిలిమ్స్లో ఈ ఎకనామిక్ కాన్సెప్ట్స్ అడుగుతున్నారు. కాబట్టి మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ ఈ రెండు కూడా 12th క్లాస్లో ఉంటాయి. ఈ రెండింటిని చదవండి. సో ఇట్లా మీకు ఈ 11th ఈ పేపర్ 3 మెయిన్స్, జిఎస్ మెయిన్స్ ఇవి బుక్స్ చదివితే కనుక మీకు మెయిన్స్ కూడా, ప్రిలిమ్స్ కూడా ఉపయోగపడతాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ కంబైన్డ్గా ఈ బుక్స్ అన్నీ ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది.